సో మనం ధవళేశ్వరం బ్రిడ్జ్ నుంచి అయితే వెళ్తున్నాము. వ్యూ అయితే చాలా చాలా బాగుంది. ఇది అంటే మనకి ఒక టూర్కి వెళ్ళే ప్లేసుల్లో ఇది ఒక వన్ ఆఫ్ ది ప్లేస్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది చూడడానికి. పిక్స్ తీసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది ఇది ఈ లొకేషన్. ఇప్పుడైతే ప్రస్తుతానికి వాటర్ తక్కువ ఉందన్నమాట. ఈ వర్షాలు కొద్దిగా పడితే వాటర్ పెరుగుతుంది. అందులో బోట్లు అంటే పడవలు అవి ప్రస్తుతానికి చేపలు పట్టుకునే పడవలు అవి సైడ్కి ఉన్నాయి. వాటర్ ఫుల్గా అయితే చేపలు పట్టుకునేవి ప్లస్ బోటింగ్ కూడా ఉంటుంది అనమాట. సో వాళ్ళు తీసుకెళ్తారు. మనం ఇలా అమౌంట్ ఇస్తాము అని అంటే వాళ్ళు తీసుకెళ్తారు అనమాట. చాలా చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది లొకేషన్. ఇక్కడే చాలా ఒక హాఫ్ అన్ అవర్ ఎంతో ఇక్కడే స్పెండ్ చేసాం మేము టైం అయితే. పిక్స్ తీసుకొని అలా చూసుకుంటూ ఇది ఆల్రెడీ మనం చూసినా కానీ మళ్ళీ రావాలనిపించే ప్లేస్, చూస్తూ ఉండాలనిపించే ప్లేస్ అనమాట. అది యాక్చువల్గా మనం ఇప్పుడు విజయవాడ వెళ్ళాలి నైట్ లోపు. ఎంత 180 అంత ఉంది డిస్టెన్స్. సో వెళ్ళిపోదాం ఒక 2.5 hours 3 hours వెళ్ళిపోదాం మెల్లిగా. సో ఇక్కడ లొకేషన్స్ అవి బాగున్నాయి. ఇటు సైడ్ కంటే మనకి అటే ఎక్కువగా ఉంది వాటర్ అనేది. అండ్ అటు రాజమండ్రి బ్రిడ్జ్ కూడా ఇక్కడ నుంచి కనిపిస్తుంది మనకి. చాలా బాగుంది చూడడానికి. అవి వాటర్ కిందకి వెళ్తుంటే అలల్లాగా వస్తుంది అనమాట, పొంగునట్టు. ఓకే బాగుంది. సో బాయ్ ధవళేశ్వరం. మళ్ళీ వచ్చేటప్పుడు రిటర్న్ ఇలాగే రావాలి కదా, మళ్ళీ అప్పుడు కలుద్దాం. ఈలోపు వర్షాలు వచ్చి నువ్వు ఫుల్గా వాటర్ వచ్చేయాలని కోరుకుంటున్నాను. అప్పుడు మళ్ళీ వచ్చేటప్పుడు ఫుల్గా వాటర్తో చూద్దాం. మాన్సూన్ అంటే మామూలుగా ఉండదు మరి. తమిళనాడు అయితే ఇంకా బాగుంటుంది. ఇంకా ఉన్నాయి వాటర్ ఫాల్స్ ఉండే లొకేషన్స్. మహారాష్ట్ర అయితే ఇంకా ఫుల్ బేబచ్చం అనమాట. వర్షాకాలం అయితే ఆ వాటర్ ఫాల్స్ అవి చాలా బాగుంటుంది. అటు సైడు వెళ్ళాలి అక్కడ కూడా. బట్ ఇక్కడికి తమిళనాడు ఎందుకు వెళ్ళాలనిపించింది అంటే నాకు ఒకసారి గుణ కేవ్స్ దగ్గరికి వెళ్దాము అని చెప్పేసి అనిపించింది. సో ఇంకా అలా తమిళనాడు అని అనుకున్నాను. ఇంకా ఆ తర్వాత తమిళనాడులో ఏవే ప్లేస్లు ఉన్నాయో ఇంకా అవన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పులస చేపలు ఉంటాయి ఎక్కువ. గోదావరికి ఎదురీది వెళ్ళే చేపలు అనమాట. ఇక్కడ ఎక్కువ ఉంటాయి పులస చేపలు. సో అక్కడ చూశాను పెద్ద చేపలు అయితే ఉన్నాయి, పెద్దవి. వాళ్ళు పట్టుకొని ఆల్రెడీ అక్కడ పెట్టారు. అదనమాట. ఇక్కడ నుంచి మరి మెయిన్ హైవే ఎక్కడానికి ఎంత దూరం ఉందో ఒకసారి చూద్దాం. ఇంకెక్కడి నుంచి మనకంతా ఎగ్జైట్మెంట్ కింద ఉంటుంది. మనకి ఏ లొకేషన్ తెలియదు, అంతా గూగుల్ మ్యాప్స్ ఆన్ చేసుకొని వెళ్తూ ఉండాలి. సో ఏముంటుంది ఏమొస్తుంది ఆ దారులు ఏంటి ఇవన్నీ తికమగ్గానే ఉంటాయి. మనకి గూగుల్ మ్యాప్స్ ఉన్నంత వరకు అంత ఏం ఉండదు. బట్ ముందు ఏముంటుంది అనుకుంటూ వెళ్తాం అనమాట, అంతే, ఇంకేం కాదు. ఇక్కడ ఆంజనేయ స్వామిది పెద్ద విగ్రహం ఉంది ఎండింగ్లో. ఏంటి సౌండ్? ఇది ఇరిగిపోయింది, ఐరన్ది. అబ్బా అక్కడ లొకేషన్ బాగుంది. కుదిరితే అటు వెళ్దాం. ఉందా రోడ్డు ఇంకా అట. వావ్, హైలైట్ లొకేషన్ అనమాట. ఇక్కడ నుంచి చూడడానికి అయితే చాలా బాగుంది. ఇది డైరెక్ట్ కిందకే వచ్చేసింది. ఇక్కడ స్నానాలు చేయడానికి అయితే బాగుంది ఇక్కడ చూడడానికి. ఎగురుతున్నట్టునేట్రా సిలిండర్లు ఎగురుతున్నట్టునేటి వెనకట్లా అలాగన్నాయా? ఎవరు? అవునా? ఆగిపోమన్నారేంటి? తర్వాత ఏమన్నారు?
టైం పాస్ చేయాలనుకున్న వాళ్ళకైతే మంచి లొకేషన్ అనమాట ఇది. ఎక్కడికక్కడే టైం పాస్ చేయడానికి స్పాట్స్ అయితే చాలా ఉన్నాయి. టైం పాస్ చేయడానికే కాదు, ఇక్కడ పూతరేకులు కూడా అమ్ముతున్నారు. ఎందుకంటే మన ఈస్ట్ గోదావరి వచ్చేసరికి పూతరేకులు ఫేమస్ అనమాట. చాలా బాగా చేస్తారు. ధవళేశ్వరం ఇటు సైడు, కేశవరం, ఇంకా అటు నుంచి అది దాటిన తర్వాత, కేశవరం దాటిన తర్వాత చేస్తారనమాట. అండ్ స్పాట్స్ అయితే ఎక్కడికక్కడ చాలా బాగున్నాయి. ఇటువైపు ఉన్న వాళ్ళకి మన వైజాగ్ కంటే ఇది ఇంకా చాలా అద్భుతంగా చాలా బాగుందని కూడా చెప్పచ్చు. ఎందుకంటే మన బీచ్ వచ్చేసరికి ఆ బీచ్ ఎండతో కూడుకుని ఉంటుంది అనమాట. బీచ్లో కూర్చుంటే అక్కడ ఉన్న కొబ్బరి చెట్లు. బట్ ఇక్కడ అలా కాదు. ఇక్కడ ఏంటంటే చుట్టూ చెట్లు, న్యాచురల్గా చెట్లు, పెద్ద పెద్ద చెట్లు, ఎప్పటి నుంచో పురాతన కాలం నుంచి ఉన్న చెట్లు కూడా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. దానికి ఆనుకొని గోదావరి ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది, మొత్తం చల్లగా. ఆ ప్లేస్లు కూడా చాలా బాగుంటాయి. అంటే దేనికున్నది దానికే ఉంటుంది అనుకోండి. కాకపోతే ఇది కొంచెం బాగుంటుంది అని చెప్తున్నా. ఈస్ట్ గోదావరి లొకేషన్స్ కానీ, ఆ గ్రీనరీ, ఆ నేచర్ ఇంకా చెప్పనవసరం లేదు. ఓడి అమ్మ, కారే వెళ్ళిపోద్దేమో. ఇప్పుడు అందులో చెప్పడం అవసరం అంటావా? ఇవన్నీ లూప్ లైన్స్. అంటే గోదావరిలోకి వెళ్ళడానికి సైడ్ నుంచి రూట్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న రూట్స్, అలా అన్నమాట. చూడండి అంత నీట్గా కార్ కింద పెట్టుకొని మరీ కడుక్కుంటున్నాడు. ఇలాంటి ఫెసిలిటీ కావాలంటే న్యాచురల్గా మనకి ఎక్కడ దొరుకుతాయి చెప్పండి? ఇలాంటి వ్యూస్ కానీ, ఇలాంటి ఫెసిలిటీస్ కానీ ఎవరు ఉంటారు? వాళ్ళ ఫ్యామిలీ ఉంటారు. అవును, కూర్చున్నారు. మరి ఏం చేస్తారు బయట ఇంట్రెస్ట్ లేకపోతే? చిన్నప్పటి నుంచి ఈస్ట్ గోదావరిలో ఉన్నాను కాబట్టి ఈ ప్లేసెస్, ఈ ఫీలింగు మళ్ళీ నాకు ఒక్కసారి రిమెంబర్ అయినట్టు ఉంటుంది అనమాట. నాకు చాలా ఇష్టం ఈస్ట్ గోదావరి. సో వెళ్దాం పదండి. బాబా ఏం లొకేషన్. దారి పొడుగునా ఇలాగే ఉంది. ఈ కాలం అయితే ఇంకా చెప్పక్కర్లేదు, ఎంత విశాలంగా ఉంది. ఇంకా దారి పొడుగునా ఇలాగే ఉంది. నాకైతే అనిపిస్తుంది ఇక్కడే ఎక్కడో ఇదిగో ఇళ్ళలాగా ఇక్కడ ఇలా క్యాంప్ వేసుకొని శుభ్రంగా ఇందులో స్నానం చేసుకొని ఈతలు కొట్టుకొని ఇక్కడే బాగుంటుంది నాకు తెలిసి. కానీ ఏం చేస్తాం, రేపటికల్లా మనం అక్కడికి వెళ్ళాలి అంటే ఈరోజు కంప్లీట్ చేయాలి. తప్పదు. పక్క భలే వస్తున్నది. భలే తిరిగింది ఇది. అది 600 meters ఉంది. ఎక్కడికి నేను పెట్టిన టార్గెటా? నేను చెన్నైకి పెట్టాను టార్గెట్. ఏది అక్కడ నుంచి రైట్ టర్న్.
ల్యాండ్ భయ్యా. బాబా ఏ లొకేషన్. నేను ఎక్కడో రూట్ తప్పిపోయాను, అందుకే ఇవన్నీ తిరుక్కొని వెళ్తున్నాం. ఈ రూట్లో నేను ఎప్పుడో వచ్చినట్టే గుర్తు నాకు. నిడదవోలు వచ్చానే. ఈ పక్కన మళ్ళీ పంట పొలాలు, పైన బ్రిడ్జ్ కింద పొలం. ఇదేంటిది? మనకి ఎప్పుడు ఒకే ప్లేస్లో ఉండడం వల్ల మనకి అది అలవాటు అయిపోయి ఆ అందాన్ని మనం ఆస్వాదించలేము అన్నమాట. స్ట్రైటా లెఫ్టా? నిజమేనా? ఒక్క దగ్గర మిస్ అయినందుకు ఇలా చెప్తుంది. ఇది షార్ట్ కట్ చెప్పింది. ఇది టర్న్ లెఫ్ట్. రైటా? అయ్యో అయ్యో అయ్యయ్యో. అయ్యో అయ్యో అయ్యో. ఏ సందులోంచి ఎవరు వస్తారో తెలియదు ఇక్కడ. బాబా స్ట్రైటా? ఎక్కడ మిస్ అయ్యామో తెలీదు రూట్, కానీ మంచి లొకేషన్ లాగా తీసుకొస్తుంది. కొంచెం సైడ్గా వెళ్దానే. ఉండు ఒక 10 నిమిషాలు, ఒక 5 నిమిషాలు. అరే వా, వాటర్లో ఎలా కనిపిస్తుంది అది. ఒకటే నైస్ అమ్మా. డిస్టెన్స్లో ఉన్నాం అనమాట. ఈ లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ కొంచెం సేపు ఆగి రిఫ్రెష్ అవుతున్నాం అనమాట. నీటి పని చేస్తుంది, ఆల్రెడీ తీసుకుంటుంది కదా ముందు అది. ఏ గైస్, మేము ఈ ప్లేస్లో అయితే దగ్గర ఒక 40 minutes 1 hour ఇక్కడే స్పెండ్ చేసాం మేము. అంత బాగుందన్నమాట ఈ ప్లేసు. ఇంకా ముందు ఇంకా ప్లేస్ ఉంటాయంట సేమ్, అది కూడా ఇలానే ఉంటుందంట. బట్ చాలా అంటే చాలా బాగుంది ప్లేస్. సో ఇక్కడ చాలాసేపు స్పెండ్ చేస్తాం. టైం వచ్చేసి ఎంత 6:30 అంత అయిపోయినట్టుంది. ఎంత 7 అయిపోయింది. 7 అయిపోయింది. ఇప్పుడు విజయవాడ వచ్చేసి 127 kilometers ఉంది. సో అందులో సగమైన దగ్గర విజయవాడ దగ్గరలోకి రీచ్ అయిపోయి అక్కడ ఎక్కడైనా స్టే చేయాలి. ఇంకా ఒక 1/2 hour 40 minutes అయితే జర్నీ చేస్తాం. జర్నీ చేసి ఇంకా అక్కడ ఆగిపోతాం. సో ఈలోపు మాకు ఏమేమి కావాలో అవన్నీ తీసుకొని డైరెక్ట్ ఎక్కడ మంచి ప్లేస్ చూసుకొని అక్కడ ఆగిపోతాం. లెట్స్ గో.
రాజమండ్రి వరకు నాకు రూట్ తెలుసు. అక్కడ నుంచి నేను ఎప్పుడు విజయవాడ వెళ్ళలేదన్నమాట. అక్కడ నుంచి స్ట్రైట్ హైవే కదా అనుకొని నేను హైవే మీద స్ట్రైట్గా వెళ్ళిపోయాను. వెళ్ళిపోవడం వల్ల లేట్ అయిందంటే రూట్ మారిపోయింది అనమాట. లొకేషన్ కొడితే వేరే లొకేషన్ చూపించింది అనమాట. అంటే విలేజెస్ నుంచి తీసుకెళ్ళింది. సో దానివల్ల బాగా లేట్ అయిపోయింది విజయవాడ వెళ్ళేసరికి. విజయవాడ వెళ్దాం అనుకునేటప్పటికి ఇంకా అవన్నీ తిరుక్కొని ఎంత 8 అంతా అయిపోయినట్టుంది. ఇంకా మేము వెళ్ళలేదు. ఇక్కడ మధ్యలోనే అదే ఊరు తాడేపల్లిగూడెంలోనే ఐటమ్స్ అన్ని తీసుకొని ఇంకా విజయవాడ వెళ్దాం. ఈ మధ్యలో ఎక్కడైనా మంచి ప్లేస్ ఉంటే అక్కడ ఆగిపోదాం అని చెప్పి అనుకున్నాం. ఇంకా ఇక్కడ మంచి ప్లేస్ దొరికింది, ఇక్కడ ఆగిపోయాం అనమాట. సో అది జరిగింది. అది విజిలేస్తుందా ఏం చేస్తున్నా ఒక్కసారి గుండె జల్లుమన్నదరా నాకు. ఇప్పుడు మంట తెచ్చేది. ఇప్పుడు ఇంకొక 2 విజిల్స్ వస్తే అయిపోయినట్టే రైస్. ఏదో 70 పేపర్లో ఉంది. ఇంకో విజిల్ వచ్చి ఆపేయడమే. ఫస్ట్ టైం నేను కుక్కర్లో రైస్ పెట్టడం. యాక్చువల్గా కుక్కర్లో ఎప్పుడు నేను పెట్టలేదు. నేను అంటే ఒక ఐటెం చేద్దామని చెప్పి కుక్కర్ తీసుకున్నాను అనమాట. సో ఈరోజు కుదరలేదు, అది తర్వాత చేసుకుందాం మనం. దీంతో అటు ఇటు అయితే మొక్కనేసి కొడుతుంది. అది ఇంత బతికి దాంతో కొట్టించుకోవడం అవసరమా? ఇంకోటి రెడీ అయిపోయింది. ఐటమ్స్ అన్నీ మనం తెచ్చేసుకున్నాం. సో ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుందాం. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look away, but I've known you too long. చూసారా ఇక్కడ ఎంత ఫ్రీగా ఉందో, అదే ఇంట్లో అయితే గుడ్డు కొట్టుకొని దాన్ని మళ్ళీ డస్ట్బిన్లో వేయాలి. ఏది ఇక్కడ కొట్టడం అక్కడ పడేయడం. As you fade away, yeah, I'm about to fade away. Cause every time I wake up I feel like it's Monday. Something's going wrong with all the chemicals up in my brain. All of a sudden I don't look రైస్ అయితే రెడీ. తినడం ఒకటే బ్యాలెన్స్ ఉంది. ఉప్పు తక్కువైంది, కర్రీ అంతా బాగుంది. నీకు నేను ఉప్పు ఎక్కువ తింటాను, వీడు ఉప్పు తక్కువ తింటాడు. అంటే మీడియంగా తింటాడు అనుకుంటా. వేడివేడిగా భలే ఉంది అబ్బా. ఉప్పు అక్కడక్కడ లైట్గా టచ్ అవుతుంది, అంటే మరీ అంత తక్కువ లేదు. కానీ వేడిగా తింటుంటే చాలా బాగుంది. యాక్చువల్లీ నేను ఎలా అనుకున్నానంటే వచ్చిన తర్వాత ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో మొత్తం మీకు చూపించాలనుకున్నా. ఎందుకంటే ఇంతకుముందు చూపించినవి అన్నీ అంటే తర్వాత మళ్ళీ ఇంకా తీసుకున్నా అవి మీకు చూపించలేదన్నమాట. సో అవి ఇవన్నీ చూపిందాం అనుకున్నాను, కానీ ఇంకా టైం లేదు. వచ్చేసరికి లేట్ అయిపోయింది, ఇంకా టైం లేదు. అందుకని ఇంకా వంట స్టార్ట్ చేస్తాం అన్నమాట. సో లగేజ్ మొత్తం ఇందులో పెట్టేసాం. ఇంకా వీడియో అయితే ఎడిట్ చేయడానికి అవ్వట్లేదు ఇప్పుడు, ఎందుకంటే అంత ఎక్కువ ఉంది. సో దాన్ని అంతా ఎడిట్ చేయాలి, టైం పట్టేస్తుంది. ఇంకా రేపు ఎడిట్ చేస్తాను. సో మా వంట అయితే అయిపోయింది. ఇలా టెంట్ వేసుకొని మొత్తం ఐటమ్స్ అన్నీ ఇందులో వేసేసాం. ఇది కొంచెం పెద్ద టెంట్ అనమాట. సో ఐటమ్స్ అన్నీ ఇందులో వేసేసి ఇక్కడ ఏంటంటే ఒక ప్లేస్ ఉందన్నమాట. అంకుల్ ఈ రెస్టారెంట్ అంకుల్ వచ్చేసి అక్కడ ఎందుకమ్మా, అక్కడ బయట ఏమన్నా రావచ్చు, వచ్చి ఇక్కడ పడుకోండి అని చెప్పేసి అన్నారనమాట. సో మేము టెంట్ అయితే ఇక్కడికి లోపలికి షిఫ్ట్ చేస్తాం. అది వచ్చేసి నేను మార్నింగ్ అయితే చూపిస్తాను.
ఇక్కడైతే బాగానే ఉంది ప్రస్తుతానికి. పైన ఫ్యాన్ కూడా ఉంది అండ్ చుట్టూ కుక్కలు కూడా ఉన్నాయన్నమాట. అంతా బాగుంది. ఇది వచ్చేసి నా టెంట్ అనమాట. అండ్ నాతో వచ్చిన పర్సన్ది ఆ తమ్ముడిది బయట ఉంది. ఇదే అనమాట అది. సో ఇలా ఇద్దరం లోపల వేసుకొని మొత్తం ఐటమ్స్ అన్నీ తెచ్చేసుకున్నాం. బండి కూడా ఇక్కడే లోపల పెట్టేసుకున్నాం అనమాట. ఆయనే తెచ్చేసుకోమన్నారు, బండి కూడా ఇక్కడే పెట్టేసుకోండి అని చెప్పేసి. సో అదనమాట. ఇంకా దోమలు రాకుండా ఇది నెట్. అండ్ బయట ఇంకొకటి ఉంటుంది డోర్ లాగా. అండ్ ఇది వచ్చేసి పిల్లో, ఎయిర్ పిల్లో. ఈరోజు జర్నీ అయితే ఇంకా ఇలా గడిచిందనమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. మీరు షేర్ చేయడం వల్ల, లైక్ చేయడం వల్ల, కామెంట్ చేయడం వల్ల ఈ వీడియో అయితే వేరే వాళ్ళకి సజెస్ట్ చేస్తుంది అనమాట యూట్యూబ్. సో లవ్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్, గుడ్ నైట్.